తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్లో సూళ్లూరుపేట నుంచి నెల్లూరుకు 2 కొత్త ఎక్స్ప్రెస్ బస్ సర్వీసులను లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రయాణికుల సౌకర్యార్థం ఈ 2 బస్ సర్వీసులను ప్రారంభించడం జరిగిందని ఆమె అన్నారు. ఇటీవల సూళ్లూరుపేటకు విచ్చేసిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఇక్కడ పరిస్థితిని వివరించామని, త్వరలోనే బెంగళూరు, తిరుపతికి నడిచేలా కొత్త బస్సుల ఆవశ్యకతను ఆయన దృష్టికి తీసుకువెళ్లామని, దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. అలాగే స్కూల్ పిల్లలకు కొత్త బస్సులు అవసరం ఉందని, త్వరలోనే వాటికి అనుమతులు తీసుకొస్తామని ఎమ్మెల్యే విజయశ్రీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొత్త బస్ సర్వీసులకు ఆమె జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, దొరవారిసత్రం మండల పార్టీ అధ్యక్షుడు పెమ్మసాని శ్రీనివాసులు నాయుడు, కొక్కు శంకరయ్య, ఏజీ కిషోర్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు. టౌన్లోని 2 బస్సులు, సూపర్ లగ్జరీ ఒకటి, నార్మల్ ఎక్స్ప్రెస్ బస్ ఒకటి, 2 కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇవి లోకల్ బస్సెస్ కాకపోతే ఇవి జస్ట్ ఆల్టర్నేట్గా వచ్చిన బస్సెస్ మాత్రమే. కానీ నాయుడుపేటలో కూడా 2 బస్సెస్ మనం లాస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. అలాగే నిన్న డిఎం గారు వచ్చినప్పుడు మనం ఇక్కడ నుంచి చెన్నైకి కానీ, బెంగళూరుకి కానీ, హైదరాబాద్కి కానీ బస్సెస్ లేవని చెప్పారు. దానికి మన ప్రపోజల్ నుంచి మినిస్టర్ గారిని కూడా మనం కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆయన సూళ్లూరుపేటకి, బెంగళూరుకి, హైదరాబాద్కి, చెన్నైకి కూడా బస్సెస్ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. తొందరలోనే సూళ్లూరుపేటకి ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సు సౌకర్యం కలిగేలాగా, అంటే హైదరాబాద్కి ఎంతోమంది జాబ్స్ చేసుకునే వాళ్ళు ఇక్కడ నుంచి వీకెండ్స్ వచ్చి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటు చెన్నైకి, ఇటు బెంగళూరుకి, హైదరాబాద్కి ఎలాంటి అసౌకర్యం లేకుండా బస్సెస్ తొందరలోనే మనం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇస్తానన్న బస్సెస్ తొందరగా వస్తే మన సూళ్లూరుపేట నియోజకవర్గానికి మళ్ళీ కొత్త ఇది ప్రారంభం అవుతుంది. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, అలాగే డెవలప్మెంట్ విషయంలో కానీ అన్నిట్లో కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు. మా అందరికీ కూడా చెప్పారు, ట్రాన్స్పోర్ట్ ఎక్కడెక్కడ బస్సెస్ అవసరం ఉందో అవన్నీ కూడా పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.